ముఖ్యంగా 10 సంవత్సరాలు 7 సంవత్సరాల పైన ఉన్నవి ఏంటా అనేది చూసుకుంటే 307 అటెంప్ట్ మర్డర్, చంపాలనే ఉద్దేశంతో అతను కాళ్ళు కట్టేసి ఆ రోజు అతని చిత్రహింసలు పెట్టారు. బెల్ట్ రబ్బర్ బెల్ట్స్ తో కానీ పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొని ఆ అరకాళ్ళకి ఈ ప్రొఫెషనల్స్ ని ఎట్లా కొడతారో ఆ విధంగా కొట్టినందువల్ల ఆ లోపల ఆ కన్ఫ్యూజన్స్ తో పాటు ఎముక విరిగింది. ఆయన మాజీ ఎంపీ గారికి ఎముక విరిగినందువల్ల ఆయన నడవలేకపోతున్నాడు. ముందు మెట్లెక్కి ఇంట్రాగేషన్ రూమ్ లో పోయేటప్పుడు చక్కగా నవ్వుకుంటూ వెళ్ళారు, ఎవరు అసిస్టెన్స్ లేకుండా. రిటర్న్ లో వచ్చేటప్పుడు 2-3 అసిస్టెన్స్ తీసుకొని కుంటుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ మూలుగుతూ రావటం. అందులో ఆ ఇంట్రాగేషన్ టైంలో కరెక్ట్ గా 11:30 రాత్రి ఆ తతిమా వాళ్ళందరినీ కూడా చూడండి, అక్కడ విషయం చూడండి మీరు. ఆ సునీల్ కుమార్ అనే అతను, ఇప్పుడు ఉన్న ఈ పాల్ అనే అతను అక్కడ వాళ్ళందరినీ కిందకు పంపించేశారు. మీరు ఈ కనుచూపు మేరలో ఉండడానికి లేదు, వెళ్ళిపోండి అని నమ్మండి. ఆ కింద వెళ్ళి వాళ్ళు ఒక 100 మీటర్ల దూరంగా ఉంటే అప్పుడు ఆయన అరుపులు భయంకరంగా దీనంగా పెద్దగా అరవటం కూడా జరిగింది. అది ఎవరు పోలీసు విట్నెస్లే చెప్పారు. ఆయన అరుపులు మేము విన్నాము, ఆయనే అరిచారు, అది ఆయన గొంతే మేము విన్నాము అని కూడా మాకు మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. కాబట్టి ఇప్పుడు పరిస్థితి కోర్టు ఎన్ని రోజులు ఉన్నారు, వచ్చారు సునీల్ కుమార్ ఉన్నారు, ఉన్నారు. అతనే ఇదంతా ప్రోద్బలం చేసి ఆ కొట్టేటప్పుడు వీడియో తీయటం కూడా ఆయనే. సునీల్ కుమార్ ఈ వీడియో తీసేసి ఆ విధంగా పై వాళ్ళకి పంపించారు. ఆ పై వాళ్ళు ఎవరు అనేది మాకు తెలియదండి. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలాలండి. మేము అందుకే పిటిషన్ వేస్తున్నాం, రేపు కస్టడీ పిటిషన్ వేస్తున్నాము. ఇంకా ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది ఇన్వెస్టిగేషన్. ఈ టైంలో మీరు ఏమి అడగడానికి లేదండి. రేపు ఆ పాలనే అతన్ని ఆ 4 కస్టడీకి తీసుకున్న తర్వాత కూలంకషంగా ఏమైంది ఏంటనేది మా ఎస్పీ ఒంగోలు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆయన దీంట్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, పూర్తిగా అన్ని వివరాలు త్వరలోనే తేలుతాయి. 14 రోజులు ఇచ్చారండి, డిసెంబర్ 10వ తారీఖు వరకు. కస్టడీ కోర్టు ఎన్ని రోజులు కోర్టు కోరనున్నారు? మేము 10 రోజులకు అడుగుతున్నామండి. 10 రోజుల్లో జడ్జి గారు ఇష్టం. 10 రోజులు ఇస్తారా 6 రోజులు ఇస్తారా అనేది జడ్జి గారు ఇష్టం. మేము 10 రోజులకి రేపు ఎల్లుంట్లో మేము కస్టడీ పిటిషన్ వేయబోతున్నాం. ఆ కూలంకషంగా తతమా ఫ్యాక్ట్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. దీంట్లో ఏ కుట్ర కోణం దాగుంది, ఎవరు ఆ పై వ్యక్తి, ఎవరు ఈ టార్చర్ చేసేటప్పుడు ఆ వీడియో తీసేసి ఎవరికి పంపించింది అనేది కూడా ఈ కుట్ర కోణంలో బయటపడబోతుంది. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ జైలుకి తీసుకెళ్తున్నారు, జిల్లా జైలు. ఓకే, థ్యాంక్ యూ.